హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే అందని దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఆశపడుతుంటారో అలాంటి వారి గురించి ఈ చిన్న స్టోరీ. ప్రకృతిలో ఆనందంగా ఆహ్లాదకరంగా స్వేచ్ఛగా విహరిస్తున్న ఒక పక్షి ఒక రోజున ఆకాశంలో నిండు పున్నమి వేళ చంద్రుని చూసింది. ఆ చంద్రుని అందానికి మైమరిచిన ఆ పక్షి చంద్రుణ్ణి ప్రేమించటం మొదలుపెట్టింది. అలా చంద్రుణ్ణి ప్రేమించటం మొదలుపెట్టి అంతటితో ఆగకుండా చంద్రునికి ఎలాగైనా తన ప్రేమను విన్నవించాలనుకొని ఆ పక్షి ఆకాశ మార్గానికి పయనమైంది. అలా ఆకాశ మార్గానికి పయనమైన వేళ ఆ పక్షి కొంత దూరం వెళ్ళిన తర్వాత అలసటతో కింద పడిపోయింది. ఒకటోసారి ప్రయత్నించింది, కింద పడింది. రెండోసారి ప్రయత్నించింది, కింద పడింది. మూడోసారి ప్రయత్నించింది, కింద పడింది. అలాగా 4, 5, 6, 7 పడుతూనే ఉంది. మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంది. కానీ దాని ప్రయత్నం మాత్రం ఎక్కడా వదలలేదు. ఈసారి బాగా దెబ్బలు కూడా కట్టలేదు. కానీ చివరగా ఒక సంకల్పం నిర్ణయించుకుంది. నేను ఎలాగైనా చంద్రుడి దగ్గరికి వెళ్ళాలి, చంద్రుడిని కలవాలి, నేను చచ్చిపోయినా పర్లేదు కానీ చంద్రుడిని మాత్రం కలవాలి అనుకొని ఆ పక్షి డిసైడ్ అయ్యి అలాగ పైకి వెళ్తూ ఉంది. ఈసారి వెళ్ళింది పైకి వెళ్ళింది. కొంచెం దూరంలో చంద్రుడు వస్తాడు. కొంచెం దూరం అయితే ఆ పక్షి ఆ చంద్రుడికి వెళ్ళి తన మనస్సులోని మాటని చంద్రుడికి చెప్పుద్ది. ఆ చెప్పే టైంలో చంద్రుడు వెళ్ళిపోయాడు, సూర్యుడు ఉదయించాడు. ఆ ఎండకి పక్షి మలమలా మాడిపోయింది. అప్పుడు మాడిపోయిన తర్వాత చనిపోయేటప్పుడు అనుకుంది, అయ్యో నేను అందని దాని గురించి ఆశపడ్డట్టున్నాను, ఇంత పెద్ద కోరిక నాకు ఎందుకు కలిగింది అని ఆ పక్షి చనిపోయింది. ఓకే, సో వీలైనంత వరకు అందని వాటి గురించి ఆశపడకండి. మనకి ఉన్న దాంట్లో తృప్తి పడండి. చిన్న కోరికలు, సౌకర్యవంతమైన కోరికలు మీరు ఏవైతే నెరవేర్చుకోగలరో అంతవరకు మాత్రమే ఆశపడండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందని వాటి గురించి ఎక్కువగా ఆశపడకండి, ఆలోచించకండి. ఓకే, థ్యాంక్ యూ.